ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవ్వడంతో దారిలో ఒక చీరలు వేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు. వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు. అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వారు వారి పనుల్లో వారు ఉన్నారు. రాజు లేవగానే చీరలు వేసేవాడిని చూశాడు. అతని చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు. రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడుగ్గా పనిచేస్తూనే సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు. బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు. ఆ వ్యక్తికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి. అది ఎందుకు అని అడిగాడు రాజు. బయట నా భార్య ధాన్యాలు ఎండబెట్టి వెళ్ళింది. పక్షులు ఏమైనా వస్తే ఈ కట్టెకు కట్టిన నల్లగొడ్డ ఊపితే అవి వెళ్ళిపోతాయని బదులిచ్చాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకొని ఉండడం గమనించాడు రాజు. అవి ఎందుకు అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది, అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఒక నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి. పనిచేస్తుంది నా చేతులే కదండి, నా నోరు ఏ పని చేయట్లేదు కదా, అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్ళకు నేర్పిస్తాను, వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు. రాజు మళ్ళీ సందేహంగా, వాళ్ళు బయట ఉండి నేర్చుకోవడం ఎందుకు, ఇంటి లోపలికి రావచ్చు కదా అని అడిగాడు రాజు ఆ వ్యక్తిని. నేర్చుకుంటున్నది నోటితోనే కదా, కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండి, పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు. రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు. ఇంతే కాదండి, నా భార్య కాస్త చదువుకుంది, తాను బయట పనులకు వెళ్ళి వస్తుంది, వెళ్ళే ముందు పలకలో ఓ 10 పదాలు రాసి పెట్టి వెళ్తుంది, అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటాను అని బదులిచ్చాడు. రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని. సోమరితనంగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి పరిచయం చాలు ఏదైనా సాధించాలనే పట్టుదల రావడానికి. నేర్చుకోవాలనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే.